జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే గుర్తులా గుర్తుంచుకో కారును గుర్తుంచుకో గుర్తులా గుర్తుంచుకో కారును గుర్తుంచుకో కారు గుర్తుకే కారు గుర్తుకే ఈసారి గెలిపించుకుంటే మనకు కొద్దిగా మన వాళ్ళకి ఎన్ని పనులు జరుగుతాయి. ఒక 5 ఏళ్ళు కనుక మనం ఎంతో పోయినాం టీఆర్ఎస్ అభ్యర్థి మన లెక్క మంచి వర్కర్. మళ్ళీ వాళ్ళని గెలిపించుకుంటే మనం ప్రజలను గెలిచినట్టే. అంత వరకు నేను ఎట్లా చేసినా మనకు అట్లా చేస్తారు. మీ ఆశీర్వాదం ఉంచాలి. మన అభ్యర్థి సంపదే, టీఆర్ఎస్ అభ్యర్థి సంపదే. కారు గుర్తుపై ఓటేసి సంపదని విజయం పథంలో నడిపియాలి. మీరు మీ అందరి ఆశీర్వాదం ఉంటే బయట పడతాడు. అమూల్యమైన ఓటు మా కారు గుర్తుకేసి గెలిపించాలి. మాకు మనం మళ్ళీ మన అధికారంలోకి రావాలి. మనం ఓకేనా? మీకు రాజన్న ఎట్లా చేసిండో రాజన్న నీడల్లో నేను రాజన్న ఎలాంటి సహకారం అందించి నమస్కారం అండి. నా పేరు గడిప సంపత్. 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అన్నగారి మన మాజీ కౌన్సిలర్ రాజన్న గారి సహకారంతో ఆయన చేసిన కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కదా, వాటిని ఇంకా కొనసాగిస్తా అని చెప్పి మీ ముందు చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే అన్నగారు 2014 నుంచి వెళ్ళి 2019 దాకా చేసిన తర్వాత మిగిలిన కాలంలో చాలా అభివృద్ధి పనులు వెనక్కి వెళ్ళిపోయినాయి. కొన్నిటి చోట మోటార్ తీసుకెళ్ళి వేరే చోట వేసారు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి పనులను తిరిగి సక్రమంగా చేద్దామని చెప్పి మాటిస్తున్నా మీకు. అన్నగారి సారథ్యంలో మేము ముందుకెళ్ళి ప్రతి పనిని ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడే ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ క్లియర్గా చేస్తాము. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఒక విషయం మీ గురించి చెప్పాలి. మన ఆరపల్లె ప్రజలందరికీ ఒక విషయం వినిపించుకునేది ఏంటి అని అంటే, గత కాలంలో సతీష్ బాబు గారు మనకు 20 లక్షల రూపాయలు పెట్టి మనకు వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంజూరు చేశారు. కానీ అదే వైకుంఠ ధామాన్ని కనీసం ఈ 5 సంవత్సరాలు బట్టి దాని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాళ్ళ యొక్క కర్మకాండలు జరుపుకోవడానికి ప్లేసులు లేక, వర్షాకాలంలో పల్లెచేరు నిమిత్తే ప్లేసులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ కొంతమంది వ్యక్తులు తమ లబ్ధి కొరకు దూరం చేశారు. దాన్ని మేము ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాము. ఆ వైకుంఠ ధామాన్ని ఆరపల్లె ప్రజలకు సతీష్ కుమార్ గారి నాయకత్వంలో, రాజన్న గారి నాయకత్వంలో తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ వైకుంఠ ధామాన్ని మేము ఏర్పాటు చేస్తామని సభాముఖంగా అందరికీ ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఏమైనా అభివృద్ధి పనులు ఉన్నా కూడా, డ్రైనేజ్ పనులు కానీ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వ కాలం నుంచి మాకు అసలైంది ఈ యొక్క వార్డులలో కరువే అయిపోయారు వ్యక్తులు. కనిచూపు కూడా కనిపిస్తలేరు. అసలు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, వాటర్ సిస్టమ్ మంచిగా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. వాటిని కూడా మేము బాగు చేస్తాం. ముఖ్యంగా ఈ వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. ప్రతినిత్యం అందుబాటులో ఉండి, ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు వాళ్ళ ఇంట్లో మనిషిగా చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మాటిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల ప్రచార భాగంగా 9వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచార నిమిత్తం వార్డులో ఉన్న సమస్యలపై, గతంలో చేసిన పనులపై నేను స్పందిస్తున్నాను. నేను 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందినాను. 2014లో గెలుపొంది 2019-20 వరకు నేను కౌన్సిలర్గా ఈ 9వ వార్డులో వర్క్ చేసినాను. ఆ 5 ఏళ్ల పీరియడ్లో చాలా కేసీఆర్ హయాంలో, సతీష్ బాబు గారి హయాంలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, గ్యాస్ పొయ్యిలు కావచ్చు, లాట్రిన్ బాత్రూమ్లు సబ్సిడీ కావచ్చు, మరెన్నో ఇంకా అభివృద్ధి పనులు చేసి మరి వాటర్ సప్లైలో సుద్ధా బాగా శ్రద్ధ తీసుకొని మరి ఆరపల్లిలో ఉన్నటువంటి నల్లల బాయిని మరి ఇంకా లోతుగా తవ్వించి దానిలో ఒక బోరు వేయించి అక్కడి నుంచి ఒక 7 HP మోటార్ పెట్టించి మన ట్యాంక్కి పెద్ద ఎత్తున నీళ్లు తరలించడం జరిగింది. నీళ్ళ ప్రాబ్లం ఎక్కడున్నా, ఇక్కడ ఉన్నటువంటి మన బత్తిని మహేందర్ ఇంటి సంధిలో నీళ్ళ ప్రాబ్లం ఉండే. మరి అప్పుడు నేను స్పందించి అక్కడి నుంచి ఒక వేరే పైప్ లైన్ తీసుకొచ్చి పైప్ లైన్ తవ్వించి పైప్ లైన్ వేయించి నీటి సప్లై వీళ్ళకు తగ్గించడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీ లోపల సుద్ధా మరి మన దగ్గర 3 మినీ ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకుల నుంచి సుద్ధా నేను పైపుల ద్వారా ఆడ పబ్లిక్ ట్యాపులు పెట్టించి నీళ్ళ ఇబ్బంది లేకుండా 9వ వార్డులో మొత్తం ఎక్కడ ప్రాబ్లం లేకుండా నీళ్ళ ఇబ్బందులు కానీ, సీసీ రోడ్ల ఇబ్బందులు కానీ, డ్రైనేజ్ ఇబ్బందులు కానీ
ఇంటికెళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా, హాస్పిటల్ సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ ఒక ఇంటి కొడుకులాగా, పెద్ద కొడుకులాగా ఉండి నేను అదే పనిచేయడం జరిగింది. తర్వాత సుధా పోయినసారి ఒకసారి ఏమైందంటే, పోయినసారి గతంలో నేను తప్పుకున్న తర్వాత సుధా మరి అప్పుడున్న పనులలో సుధా కొంత వచ్చిన కౌన్సిలర్లు నిర్లక్ష్యం చేసి ఆ పనులు సుధా ఆపితే ఇప్పుడు నేను మాట్లాడే సీసీ రోడ్డు సుధా నేను పదవిలో లేకున్నా ఈ రోడ్డును సుధా నేను 2021 రోడ్లు పోయించడం జరిగింది. అలా ఎన్నో పనులు 9వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి నేను చేసినాను. అలాగే ఇంకే సమస్యలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ మాకు ఒకటి చిన్న ప్రాబ్లం చెప్తుండ్రు. ఇక్కడ ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం తీర్చాలని మమ్మల్ని అభ్యర్థిస్తారు కాబట్టి ఆ వాటర్ ప్రాబ్లం సుధా తప్పకుండా తీర్చే బాధ్యత మా అభ్యర్థి పైన ఉంది, మా పైన ఉంది. తప్పకుండా ఏ సమస్యలున్నా, వార్డులు ఏ సమస్యలున్నా తప్పకుండా మా అభ్యర్థితోటి మేము ఇన్వాల్వ్ ఉండి మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.